మా డేటా మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్‌లో ప్రీవియస్‌గా అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ చూసాం. సో, కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే లాజికల్ అండ్ బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో, బిట్ మ్యానిపులేషన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మనం జీరోస్ అండ్ వన్స్ మన డేటా అంతా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో, దీన్ని మ్యానిపులేట్ చేయడం. అంటే 0 ప్లేస్‌లో 1 గాని, 0 ప్లేస్‌లో 1 నెక్స్ట్ 1 ప్లేస్‌లో 0 లేకపోతే ఈ 000, ఈ 0011, 1001 మ్యానిపులేట్ ఎలా చేసాం. సో, అలా విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం బిట్స్‌ని మ్యానిపులేట్ చేస్తాం. మన బైనరీ కంటెంట్‌ని మ్యానిపులేట్ చేస్తాం అన్నమాట. సో, అదేంటంటే ఫస్ట్ వన్ క్లియర్. సో, క్లియర్ అంటే ఏంటంటే, ఈ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ దేనికి యూజ్ అవుతుందంటే గనక, మనం 0011 అనేది మన అక్యూములేటర్‌లో ఉంది. సో, ఇది మొత్తం క్లియర్ చేసేయొచ్చు. మొత్తం అంటే మొత్తం జీరోస్ అయిపోతుంది. సో, అలా కాకుండా 0, 0, 0 అయిపోయింది. నాకు అలా కాకుండా ఈ ఓన్లీ ఈ 2 వన్స్ ఉన్నాయి కదా! ఈటిలిని మాత్రం ఈ బిట్స్‌ని మాత్రమే 0 చేయాలి అనుకుంటున్నా. సో, మనం అలా కూడా చేయొచ్చు. అలా కాకుండా లేకపోతే 1011 ఉంది. ఈ 1011ని ఈ 11ని 0 చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మొత్తం అక్యూములేటర్‌ని చేయొచ్చు. లేకపోతే పలానా సింగిల్ బిట్‌ని కూడా క్లియర్ చేయొచ్చు. సో, క్లియర్ మీనింగ్ ఏంటి? ఏదన్నా ఉన్న 1 ఆర్ ఉన్నదాన్ని 0 చేయడం. క్లియర్ అంటే గనక 0కి చేయడం దాన్ని క్లియర్ అంటాం. సో, దీంతో పాటు సెట్ అని కూడా ఉంటుందన్నమాట. ఇక్కడెక్కడ సెట్ అని లేదు. సో, సెట్ అని ఉంటుంది. ఆ సెట్ ఏంటంటే గనక క్లియర్ అంటే గనక 1ని 0 చేసాం కదా! సో, సెట్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే రిప్లేస్ బై 1 అన్నమాట. ఇదిగో 1011 అని ఉంది. సో, ఈ 0ని 1తో రిప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు సెట్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఒకటి వాడతాం. అర్థమైందా? క్లియర్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఈ వన్స్‌ని జీరోస్ చేసాం కదా! సెట్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే ఈ జీరోస్‌ని వన్స్ కింద వాడతాం అన్నమాట. దానికి సెట్ అనే ఇన్‌స్ట్రక్షన్ వాడతాం. సో, ఎస్‌సిటీ అది దానికి. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే కాంప్లిమెంట్. సో, కాంప్లిమెంట్ అంటే మనకు తెలిసిందే. కాంప్లిమెంట్ అంటే ఏంటి? 0ని 1 కింద, 1ని 0 కింద మార్చేదానికి కాంప్లిమెంట్. సో, అర్థమవుతుంది ఇప్పుడు మనం అన్నీ కూడా బిట్స్‌ని మ్యానిపులేట్ చేయడానికే వాడుతున్నాం. సో, బిట్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నాం. సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ వాడుకొని ఆ బిట్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న బైనరీ కంటెంట్‌ని మ్యానిపులేట్ చేస్తున్నాం. సో, కాంప్లిమెంట్ అర్థమైంది కదా! సో, కమింగ్ టు ఎండ్ ఆపరేషన్. సో, ఎండ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1 అంటే 2 ట్రూ అయితే గనక 1. సో, మనకి 2 వేస్‌లో మాట్లాడుకోవచ్చు. 2 ట్రూ అయితే గనక ట్రూ అని మాట్లాడుకోవచ్చు. లేకపోతే గనక ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1 దెన్ ద రిజల్ట్ ఈస్ 1. లేకపోతే గనక ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఎండ్ ఆపరేషన్‌లో 0. సో, ఎండ్ ఆపరేషన్‌లో బోత్ 1 అయితే గనక 1 రిమైనింగ్ అన్నీ 0. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నేను 1101 సో, ఈ 1101ని ఇది దేనికి వాడతాం అంటే మనం క్లియర్‌కి కూడా వాడతాం. ఈ ఎండ్ ఇన్‌స్ట్రక్షన్ ఉంది కదా! ఈ ఎండ్ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ క్లియర్ ఆపరేషన్. సో, పైన క్లియర్ ఆపరేషన్ ఉంది కదా! క్లియర్ ఆపరేషన్ కింద కూడా వాడతాం. దాని కింద వాడడానికి. సో, ఎలా వాడతాం అంటే గనక మనం ఇక్కడ 2 జీరోస్ క్యారీ చేసామనుకోండి. 2 జీరోస్‌ని అపెండ్ చేసామనుకోండి. అపెండ్ చేసి యాడ్ చేస్తున్నాం. ఈ రెండిట్లికి ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసాం. సో, ఏమైంది? మనకి ఎండ్ ఆపరేషన్‌లో 1, 0 అంటే ఎంత? 0. 1, 0 అంటే 0. సో, ఏమైంది? ఈ రెండిటిని క్లియర్ చేసాం. క్లియర్ అంటే ఏంటి? డబుల్ వన్స్‌ని 0, 0 చేయడం. సో, ఎండ్ ఆపరేషన్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద క్లియర్ ఆపరేషన్ ఆల్సో. క్లియర్ ఆపరేషన్ అనేవి ఇదివరకు ఉండొచ్చు. ఇదివరకు కొన్నిట్లో లేకపోవచ్చు. ఆ లేనప్పుడు ఏం చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎండ్ ఆపరేషన్ ద క్లియర్ ఆపరేషన్ ఈస్ ఇంప్లిమెంటెడ్. చూడండి ఎలా ఇంప్లిమెంట్ చేసాం? ఈ 11కి 2 జీరోస్‌ని యాడ్ చేసాం. అంటే ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసాం. యాడ్ చేయలేదు. ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే అదయిందన్నమాట. అదయింది. సో, ఎండ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ 0 అంటే ఎక్స్ అంటే ఏంటి? ఎయిదర్ 1 ఆర్ 0 అయినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే 1 ఇంటూ 0 అయినా 0, 0 ఇంటూ 0 అయినా 0 ఎండ్ ఆపరేషన్ 0 అయినా సరే 0యే. సో, కమింగ్ టు ఎక్స్ ఇంటూ 1 అంటే గనక ఎక్స్ అవుతుంది. అంటే
1కి అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే 1 అవుతుంది. 0కి 1కి అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే కనుక 0 అవుతుంది. సో ఇలా హెల్ప్ తీసుకుని ఈ అండ్ ఆపరేషన్ అనేది లోపల మన బైనరీ డేటాకి పెర్ఫామ్ అవుతుంది. సిమిలర్‌గా ఆర్ ఏం చేస్తుందంటే గనక సెట్ చేయడానికి టు ఇంప్లిమెంట్ సెట్ ఆపరేషన్. సెట్ ఆపరేషన్ అంటే ఏంటి? అండ్ ఆపరేషన్ వన్స్‌ని జీరోస్ చేసాం. ఆర్ ఆపరేషన్‌లో జీరోస్‌ని వన్స్‌ని చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి. 0, 0, 1, 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 0, 0ని వన్స్ కింద సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకు ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? ఆర్ ఆపరేషన్‌లో 0, 0 ఉంటేనే 0. దాని రిజల్ట్ 0. రిమైనింగ్ ఏదైనా సరే అంటే రిమైనింగ్ ఏదంటే ఏంటి? ఎయిదర్ 0, 1 ఆర్ 1, 0 ఆర్ 1, 1 ఏదైనా సరే దాని అవుట్‌పుట్ వాల్యూ 1. అర్థమైంది కదా! సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ 0, 0ని 1 చేస్తున్నాను. సో ఆర్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ సెట్ ఆపరేషన్. సో సెట్ ఆపరేషన్ అంటే ఏంటి? జీరోస్‌ని వన్స్ కింద మార్చడం. సో ఈ జీరోస్‌ని ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి నేను 1, 1 అని పెట్టా. సో మీరు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసుకోండి. పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో 0 ఆర్ 1 అంటే ఆర్ ఆపరేషన్‌లో ప్లస్ అనేది వాడతాం కాబట్టి 0 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1 0 ప్లస్ 0 0. సో మనం ఈ రెండిటిని సెట్ చేసాం. సో జస్ట్ అంటే వన్స్‌ని యాడ్ చేసాం అనమాట. ఈ రెండు యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసాం. సో దానికి యూజ్ అవుతుందనమాట. దేనికి? సెట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికే యూజ్ అవుతుంది. సో ఇలా ఇంప్లిమెంట్ జరుగుతుందనమాట లోపల. సో ఇప్పుడేంటి? ఏదన్నా మన బైనరీ వాల్యూకి 1 యాడ్ చేస్తే గనక 1 వస్తుంది. 0 ప్లస్ 1 అయినా గాని, 1 ప్లస్ 1 అయినా గాని 1 అవుతుంది. సో అదే x ప్లస్ 0 అంటే 0 ప్లస్ 0 అయితే 0, 1 ప్లస్ 0 అయితే 1. సో x. సో ఇదంతా ఏంటి? ఎండ్ ఆపరేషన్‌కి యూజ్ అవుతుందనమాట. సో అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్‌క్లూజివ్ ఆర్. ఇది దేనికి వాడతాం అంటే ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఆపరేషన్. సో ఎండ్ అనేది క్లియర్ ఆపరేషన్‌కి, ఆర్ అనే సెట్ ఆపరేషన్‌కి సిమిలర్‌గా ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే టు ఇంప్లిమెంట్ ఏం చేస్తుందంటే గనక కాంప్లిమెంట్ ఆపరేషన్. సో మనకి XOR ఆపరేషన్‌లో ఎలా ఉంటుంది? 0, 0 ఆర్ 1, 1 ఉంటే గనక అవుట్‌పుట్ ఈజ్ 0. సో 0, 1 ఆర్ 1, 0 ఉంటే గనక ద అవుట్‌పుట్ ఈజ్ 1. సో అంతే కదా! సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే గనక 0, 1, 0, 0. సో ఈ రెండిట్లికి XOR ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి 1లు యాడ్ చేశాను ఈ రెండిట్లికి. 1లు అపెండ్ అంటే ఈ రెండిట్లికి XOR ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాను. సో 0, 1 అంటే అవుట్‌పుట్ ఎంత? 1. 1, 1 అంటే అవుట్‌పుట్ ఎంత? 0. సో ఈ రెండిట్లికి ఏమైంది? XOR మనకి కాంప్లిమెంట్ అయింది. 0, 1 కింద కన్వర్ట్ అయింది. 1 అని 0 కింద కన్వర్ట్ అయింది. సో ఈ ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అనేది దానికి యూజ్ అవుతుందనమాట. సో ఆ బిట్స్‌ని అపెండ్ చేసి కొన్ని బిట్స్‌ని అపెండ్ చేసి మనం కాంప్లిమెంట్ అనేది చేస్తాం అనమాట. సో దానికి ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేసాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్లియర్ క్యారీ. సో క్యారీ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. మనకి ఒక ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయని చెప్పాను కదా! క్యారీ ఫ్లిప్ ఫ్లాప్స్‌ని అది 1 ఉందనుకోండి. దాన్ని క్లియర్ చేయడానికి 0 చేయడానికి క్లియర్ క్యారీని వాడతాం. సో అదే మన క్యారీ 0 ఉందనుకోండి. ఆ 0ని 1 చేయడానికి ఏం వాడతాం? సెట్ క్యారీ. అర్థమైందా? క్యారీ అనేది ఒక 1 బిట్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. సో ఆ 1ని 0 చేయడానికి క్లియర్ వాడతాం. ఆ 0ని 1 కింద సెట్ చేయడానికి సెట్ క్యారీ అనే క్లియర్ సి, సెట్ సి అనేది వాడతాం. సో అదే కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే 0ని 1 మన లోపల 1ని 0 చేయడానికి ఏంటంటే కాంప్లిమెంట్ కూడా వాడతాం. సో సిమిలర్‌గానే ఉంటదిది. కాంప్లిమెంట్ క్యారీ కూడా వాడొచ్చు. సో ఎనేబుల్ ఇంటరప్ట్, డిసేబుల్ ఇంటరప్ట్. ఇయి మనం ఆల్రెడీ ఎప్పుడు చూసామంటే ప్రీవియస్‌గా ఇంటరప్ట్ సైకిల్ అని చూసాం. మనకేదన్నా ఒక పర్టిక్యులర్ ఇంటరప్షన్ అక్కర్ అయిందనుకోండి. ఇంటరప్ట్ అంటే ఏంటి? మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక స్టాప్ అని చెప్పి ఏదైనా ఇంటరప్ట్ అని వచ్చిందనుకోండి. దానికి ఇంటరప్ట్ సైకిల్. అక్కడ చూసాం కదా! E1 సెట్ E1 డిసేబుల్ ఇంటరప్ట్ చేయడానికి సమ్ వాడాం కదా! సో ఆటిలిని మానిప్యులేట్ చేయడానికి
ఈ 2 వాడతాం అనమాట. ఎనేబుల్ ఇంటరప్ట్ అంటే గనుక దానికి 1 పెట్టడానికి. డిసేబుల్ ఇంటరప్ట్ అంటే గనుక అది 0 పెట్టడానికి యూజ్ అవుతుంది. సో, ఇయన్నీ ఏంటంటే బిట్ మ్యానిపులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్. లాజికల్ ఆర్ బిట్ మ్యానిపులేషన్ అనొచ్చు. సో, మనకున్న బైనరీ డేటాని మ్యానిపులేట్ చేయడానికి అంటే చేంజ్ చేయడానికి ప్రీవియస్‌గా అర్థమెటిక్‌లో ఏం చేసాం? సమ్ ఎలా మ్యానిపులేట్ చేసాం? విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అడిషన్, అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి మార్చాం. దీంట్లో ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ వాడి బిట్స్ అనేవి మ్యానిపులేట్ చేసాం మన దగ్గర ఉన్న బైనరీ డేటాని. ఓకేనా? అర్థమైందా?